సువాక్యం విశ్వాసికి నవజీవం సువార్త సమయం కృపకాల సందేశం యేసు వాక్యం విశ్వాసికి నవజీవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం సువార్త సమయం కృపకాల సందేశం యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. స్తోత్రం. కనికరగల గొర్రె పిల్ల మా నిమిత్తం వధించబడి మృతుల్లో తిరిగి యేసు ప్రభువా నీకు స్తోత్రం. నీ పరిశుద్ధ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధ పచ్చకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మతో శక్తితో బలం అభిషేకించక స్తోత్రం. దేవుని వాక్యం ప్రభా అనేకులకు ప్రకటింపబడి నిమిత్తం ప్రజలు బోధించబడి నిమిత్తం ఈ సమయాన్ని నీ సేవ చేయుచుండగా నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువును స్వాధీనపరచుకొని ఈ పరిచర్యను నిర్వహించండి. మాకు విరోధుల సమస్తాన్ని యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. నీ కృపా హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ హస్తబలం కనపరచు, అందరిని ఆశీర్వదించు. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేనికి స్తోత్రం, దేనికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని కనికరము కృపా సమాధానము మీకు విస్తరించుగాక. పరలోకుడు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ లోకానికి రాబోయే దినములలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నెక్స్ట్ మంత్ వస్తాడని చెప్పడం లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తాడని చెప్పడం లేదు. ఆయన రాబోయే మనుపు దినాల్లో మనం ఉంటున్నాము. ఈ దినములు అంత్య దినములు అంటారు, అపాయకర దినములు అంటారు. అపాయకర దినములు అనటానికి కారణం ఏంటి? అపోస్తలుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, సజ్జన ద్వేషులు, ధనాపేక్షులు, బింకములాడువారు, తల్లిదండ్రుల కవిధేయులు, పైకి భక్తి గల వారే అగపడి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అయి ఉంటారు, మాతృహంతకులు. ఈ విధంగా స్వాభావికంగా మనుషులు చెడిపోయే దినాలలో వాటిని పౌలు చెప్తున్న మాట అంతిమ దినాలు. అంతిమ దినాలలో, ఈ అంత్య దినములలో అపాయకారములు అనటానికి కారణం మనుషులకు ఉండాల్సిన సహజ స్వభావమైన మానవ స్వభావాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు. ప్రపంచాన్ని పాలించాలన్న తపనతో ఒక వ్యక్తి అగాధం నుంచి వచ్చే వ్యక్తి, బైబిల్ చెప్తుంది ఆ వ్యక్తిని క్రీస్తు విరోధని. ఈ క్రీస్తు విరోధి గురించి ప్రకటన ఏం చెప్తా ఉంది తెలుసా? క్రూర మృగము అని. మృగాలలో సాధు మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూరమైన మృగాలు కూడా ఉంటాయి. వచ్చే క్రీస్తు విరోధి నిజముగా అక్షరాల మృగం కాదు, మనుష్యుడు. ఈ క్రీస్తు విరోధి అనే మనుష్యుడు క్రూరముగా బైబిల్ చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? క్రూరమైన మృగములకు ఉండే క్రూర స్వాభావిక లక్షణము ఈ మనిషికి ఉంటుంది. మనుషుడికి ఉండాల్సిన సహజ మానవ స్వభావము ఈ చివరి దినాల్లో క్రీస్తు విరోధంతో పాటు మనుషులకు ఉండదు. దేవుని ఎరగని మనుషులకు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందిన వారికి ఉండే దేవ స్వభావం, దేవుని స్వభావం వంటి స్వభావము దేవుని ఎరగని వ్యక్తులకు, యేసుక్రీస్తును నమ్మని వ్యక్తులకు ఉండదు. పిల్లారా, సహజంగా మనుషునికి ఉండే సహజ స్వభావం ఉండక ఉండాల్సిన దేవ స్వభావాన్ని క్రీస్తులో విశ్వాసం వల్ల కలిగి ఉండక క్రీస్తును అంగీకరించినందుకు ఉన్న మానవ స్వభావం కూడా కోల్పోయి మృగం వంటి క్రూరమైన స్వభావం గల వారుగా ఉంటారు. మనుషులు చివరి దినాల్లో స్వాభావికంగా చెడిపోయి ఉంటారు గనక వారు తమ్ము తాము ప్రేమించుకుంటూ
ఇతరులకు ఎటువంటి హాని జరిగినా పర్వాలేదు కానీ మేము బాగుండాలని స్వార్థప్రియులై జీవించేవారుగా ఉంటారు కనుక అపాయకర కాలమునన్నాడు పరిశుద్ధాత్మ పౌలు. ఆ విధంగా మనుషులు స్వాభావికంగా చెడిపోవడం కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోవటం ఒక కారణమైతే, రెండో కారణం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 వచనం చూసినట్లయితే, ఈ కడవరి దినములలో ఏవి అపాయకర కాలమని చెప్తున్నాడో ఆ కడవరి దినాలలో మనుషులలో మోసపుచ్చు ఆత్మలు ఉండి దయ్యములు నివసించి వారి ద్వారా, మనుషుల ద్వారా దయ్యాలు మోసపుచ్చు ఆత్మలు ఈ దేవుని బోధ అన్నట్టుగా వారు బోధ చేయడం జరిగింది. వినేవారు మోసపుచ్చు ఆత్మలతో చెప్పేవారి బోధలు వినేవారు భ్రష్టులైపోతారట. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై కొర్నేలియనే అతని ఇంటిలో క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు వినుచున్న వారందరిపై పరిశుద్ధాత్మ వచ్చాడు. వారందరూ క్రీస్తులను విశ్వాసాల పరిశుద్ధాత్మ నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. బోధించే పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి ఆత్మపూర్ణుడై క్రీస్తును ప్రకటించుండగా వినేవారిపై క్రీస్తుల విశ్వాసం కలగటం వల్ల పరిశుద్ధాత్మ నింపబడటం జరిగింది. ప్రియులారా, పరలోకములో ఉండే పరలోక సంబంధమైన అనుభవం, పరిశుద్ధాత్మ యందలి ఆనందపడే అనుభవం, అది దేవుని రాజ్య అనుభవం. ఆ అనుభవం విశ్వసించి పరిశుద్ధాత్మతో నింపబడ్డ కొర్నేలి ఇంటి వారు, బంధువులు, మిత్రులు భూమి మీదనే వారు కలిగి ఉన్నారు, అనుభవిస్తున్నారు. పరిశుద్ధాత్మని ఆనందం పరిశుద్ధాత్మ పూర్ణైన వ్యక్తి బోధించడం వల్ల అనుభవం వారికి వచ్చింది. మనుషులలో చెడ్డ ఆత్మలు, మోసపుచ్చు ఆత్మలని ప్రకటించడం వల్ల వారి బోధలు వినేవారిపైకి చెడ్డ ఆత్మలు రాగా వారికి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ స్వభావం ఉండదు, సహించడం ఉండదు, క్షమించడం ఉండదు, ప్రేమించడం ఉండదు, సహాయం చేయాలనే కోరిక, మేలు చేయాలని కోరిక వారికి కలగదు. ఎప్పుడు కీడు తలపెట్టే స్వభావమే, ఎప్పుడు వంకర ఆలోచనలే, హానికరమైన ఆలోచనలే, కీడు చేసే ఆలోచనలే, తన స్వార్థం కొరకు ఇతడు నష్టపోయినా పర్వాలేదు అనుకుంటారు. ఈ దయ్యపు స్వభావం. కాబట్టి మనుషులలో ఈ చెడ్డ ఆత్మల వల్ల బోధించబడటం వల్ల వినేవారికి కలిగే స్వభావం, వారిలో దయ్యాలు పనిచేస్తాయి కనుక దయ్యపు స్వభావం వారికి వస్తుంది. దయ్యం ఎప్పుడు కూడా మనుషులు కీడు చేస్తుంది. దయ్యం ఎప్పుడు మనుషులు మేలు చేయదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, శరీరమంతా ప్రత్యక్ష దేవుడు. బైబిల్ చెప్తా ఉంది, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో ఆయన మేలు చేయుచు సంచరించెను. ఆయన విశ్వాసము రక్షణ పొందిన వ్యక్తులలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చే స్వభావం, యేసు ప్రభు వంటి స్వభావం, దేవుని వంటి స్వభావం, దేవుని వంటి సామర్థ్యం. దేనికి స్తోత్రం. దేవుడు మన విషయంలో ఆయన ఆలోచన ఏంటంటే మనము ఆయన వంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సైతానుడు కూడా మంచి వ్యక్తి కాదు, దుష్టుడు. దేవుడు మంచివాడు, పరిశుద్ధుడు, ప్రేమగల వ్యక్తి, తప్పిదములు చేసేవారు పశ్చాత్తాపడితే బహుగా క్షమించే వ్యక్తి. ఎటువంటి విధమైన మేలైనా సరే ఆయన్ని ఆశ్రయించిన వారికి, విశ్వసించిన వారికి నిశ్చయంగా చేస్తాడు. ప్రియులారా, దయ్యం అట్లా కాదు. చివరి దినాల్లో లోకమంతా కూడా దేవుని ఎరగనట్లుగా వారి మన్నేత్రాలు సైతాను మూసి తానే దేవుడుగా అని చెప్పేసి దేవుని కాక మిగతా వాటి రూపములో సాతానుడు ప్రజలను మోసగించి ఆరాధించబడుతూ వారికి సంబంధించిన ఆత్మలతో మనుషులను నింపేయుచున్నందున దేవ స్వభావం కాదు కదా, సహజంగా మనిషికి ఉండాల్సిన స్వభావం కూడా ఉండలేదు. ప్రియులారా, సంఘం విషయంలో దేవుని ఆలోచన ఏంటి? దేవుని వంటి వారుగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ప్రేమ గలవాడు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు సామర్థ్యం గలవాడు, నువ్వు సామర్థ్యం గలవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని వలె ఉండాలి అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, ఒకప్పుడు పరలోకములో ఉన్న కెరూబులలో ఒక కెరూబుగా లూసిఫర్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి అనేక దూతలకు నాయకత్వాన్ని వహించే వ్యక్తి, ప్రధాన దూత. దేవుని ఆరాధించే విషయంలో అభిషేకించబడే కెరూబుగా ఉన్నాడు. దేవుని స్తుతించి, కీర్తించి, ఆరాధించే ఈ వ్యక్తి, దేవదూతలను ఆరాధన నడిపించే ఈ వ్యక్తి దేవుడు అధికారము చేస్తూ ఆరాధించబడ్డ చూచి తన మనసులో అనుకున్నాడు,
నేను దేవుని వలె మేఘమండలం పైన ఆయనతో పాటు ఆసీనుడై ఆయన ఆరాధించబడటానికి నేను ఎందుకు ఆరాధించబడకూడదు, ఆయన అధికారం చేర్చున్నట్టుగా ఎందుకు అధికారం చేయకూడదు, నేను దేవునికి సమానుడుగా ఎందుకు అయిపోకూడదు అని ఆలోచించాడు. మేఘమండలం పైన దేవునికి సమానంగా తాను హెచ్చించుకోవటం వల్ల దేవుని సముఖంలోంచి త్రోసివేయబడి పాతాళంలో మూలకు త్రోయబడ్డట్టుగా అక్కడ రాయబడింది. ప్రియులారా, ఈరోజు మన సాతాను పిలుస్తున్న ఆ వ్యక్తే ఒకప్పుడు లూసిఫర్ అనే పేరుతో పరలోకములో కెరూబులలో ఒక కెరూబు అయి ఉండి దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని అంతటి వాడిగా ఊహించుకొని దేవుని అంతటి వాడిగా హెచ్చించుకొని దేవునితో సమానునిగా మహోన్నతులతో సమానునిగా ఉండవాలని ఆలోచించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవదూతలు ఎప్పుడు కూడా వారి సేవకులను ఆత్మలే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే దేవదూతలందరూ కూడా దేవుని చేత భూమి మీదకి పంపబడుతూ ఉంటారు. రక్షణ స్వాస్థ్యం పొందబోయే మనుషులకు పరిచయం చేయడకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవదూతలు పరిచారకులు, సేవకులు ఎప్పుడు కూడా యజమానితో సమానులుగా కాలేరు. యజమానితో సమానులు కాలేరు. దేవుని సేవకుడైన లూసిఫర్ అనే కెరూబు, ఈ ప్రధాన దూత మహోన్నతులతో సమానుగా అయిపోతే బాగుంటుందని ఆలోచించాడు. మరొక వైపు చూస్తే అపోస్తలుల పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపం గలవాడయ్యుండి చూడటానికి అన్ని విషయాల్లో స్వాభావికంగా సామర్థ్య విషయాలు అన్ని విషయాల్లో దేవుని పోలిక స్వారూప్యములో దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి దేవునితో సమానుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా సృజించబడ్డ నరునికి సమానంగా చేసుకున్నాడు తగ్గించుకుని. క్రిందివాడైన లూసిఫర్ అనే కెరూబు సేవకుడు దేవునితో సమానంగా ఉండటానికి హెచ్చించుకున్నాడు. దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానుడుగా ఉన్న దేవునికి మన క్రీస్తు దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా సృష్టించబడ్డ నరునితో సమానుడుగా తాను చేసుకున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం, దేవుని మహిమలు గాక. లూసిఫర్కి హెచ్చించుకునే స్వభావం దేవుని వలె దేవునితో సమానంగా ఉండాలని, దేవునికి మన క్రీస్తు యేసు తగ్గించుకునే స్వభావము, దేవునితో సమానంగా ఉండే అనుభవాన్ని అది పెద్ద భాగ్యంగా ఎంచుకోలేదు. దేవునికి ఇష్టమైన విషయము చేయుటే భాగ్యంగా ఎంచుకున్నాడు. ఆయన ఏం చేశాడు? దేవుడు త్రిత్వములో 2వ వ్యక్తిని దేవుని కుమారుడు క్రీస్తు యేసు ఈ లోకానికి మరియ గర్భాన మనిషి కుమారుడుగా పంపించాడు. యేసు దేవుని కుమారుడుగా తండ్రితో సమానుడు. తనతో సమానంగా ఉన్న దేవుని కుమారుడు క్రీస్తు యేసు పరిశుద్ధాత్మల మరియ గర్భాన్ని లోకలో పుట్టినప్పుడు మనిషిని పోలికలో పుట్టాడు. ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. దాసు స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు లూసిఫర్, దూతలు దాసులు, కుమారుడు దాసు స్వరూపాన్ని తీసుకున్నాడు. లూసిఫర్ దాసుడు, కెరూబులు సెరూబులు దేవదూతల పరలోకంలో దాసులు ఏం చేస్తున్నారు? దేవుని స్వరూపం తీసుకోవడానికి దేవుని వల్ల కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉండే వ్యక్తి దాసు స్వరూపం తీసుకున్నాడు. దేవునికి అది ఇష్టం. దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి అది ఇష్టం. ప్రభువుని ప్రేమలారా, నీ స్వాభావిక లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు సంఘ జీవితం జీవిస్తున్నావు, సంఘములో ఒక స్త్రీగా ఉన్నావు, పురుషుడిగా ఉన్నావు, యవనస్తుడిగా ఉన్నావు, సంఘముల విశ్వాసీ ఉండి ఏదో ఒక బాధ్యత నిర్వర్తించే ఒక వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఎటువంటి స్వభావం నేను ఏలుతూ ఉంది, ఎటువంటి స్వాభావిక లక్షణాలు నేను ఉట్టిపడుతున్నాయి. సంఘం నేను చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? దాసుడు యజమానులాగా హెచ్చించుకొని యజమానుతో సమానంగా ఉంటూ కనబడుతుందా? యజమానుడే దేవునితో సమానంగా ఉన్న కుమారుడు సమానత్వం విడిచిపెట్టి తక్కువగా దాసు స్వరూపం ధరించుకునే స్వభావ లక్ష్యం కనబడుతుందా? తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడ్డం. పరలోకములో ఉండే కెరూబు దేవునికి సమానంగా ఉంటాను హెచ్చించుకుంటే వాడు తగ్గించబడ్డాడు, పాతాళంలోకి దిగిపోయినట్లుగా. హెచ్చని స్థితిలో ఉండే తగ్గించుకున్నాయను
దేవుడు హెచ్చిస్తున్నాడు పరలోకానికి. తండ్రి తన సింహాసనంలో ఆధీనుడై సింహాసనం తనతో సమానంగా ఉండటానికి యేసుప్రభు హెచ్చించబడ్డాడు. నేను జయించిన తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము అంటున్నాడు యేసుప్రభు. చూడు దీనికి స్తోత్రం. దేవుడు కుమారుని విషయంలో ఏం కలిగి ఉన్నాడు? కుమారుని విషయంలో తండ్రికి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ చిత్తం దేవుడు సృష్టించిన నరులకు సంబంధించింది. దేవుడు నరులను భూమి మీద యథాతథంగా సృష్టించాడు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వేరుగా అయిపోయి దేవునికి వేరుగా దూరంగా స్త్రీ పురుష మనుషులు జీవిస్తున్నారు. ప్రతి తరములో మొదటి తరమైన మొదటి వ్యక్తి ఆదాము నుండి ఆజ్ఞను అతిక్రమించి దేవుని వేరుగా జీవిస్తున్నారు. పిల్లారా, దేవుని నుండి కలిగిన దేవుని వల్ల కలిగిన ఈ నర జాతులను తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలగజేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమకూర్చుకోవటానికి క్రీస్తునందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అదేంటంటే తనకు సమానుడైన తన స్వరూపం గలవాడైన కుమారుని లోకానికి దేవుని కుమారుడుగా కాక మరే గర్భాన పరిశుద్ధాత్మ వల్ల మనిషి కుమారుడుగా పంపబడ్డాడు. ఈ మనిషి కుమారుడు యేసు ప్రభు భూమి జీవించే కాలంలో ఆయన చెప్తున్న మాట, నా తండ్రి నన్ను పంపిన తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు తండ్రి. యేసు దేవుని కుమారుడుగా తండ్రితో సమానుడు. యేసు దేవుని కుమారుడుగా తండ్రితో సమానుడు. యేసు మనిషి కుమారుడుగా దేవుని కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. కీర్తనలు 8వ కీర్తనలో మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు దేవుని కంటే కొంచెం వాడిని తక్కువ వానిగా చేస్తవి. దేవునితో సమానంగా ఉండే వ్యక్తి తక్కువ వాడిగా చేయబడ్డాడు. దేవుని కంటే తక్కువైన వ్యక్తి లూసిఫర్ దేవునితో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మన కుమారులుగా స్వీకరించడానికి కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన కుమారుని మనిషి కుమారుడికి లోకానికి పంపించేటప్పుడు ప్రాయశ్చిత్తార్థ బలిగా పంపించబడ్డప్పుడు ఆయన ప్రజల పాప విమోచన నిమిత్తం బలి ఏర్పాటు చేయబడ్డాక పంపబడ్డ ఆయన జీవితకాలం అంతా తన బోధల్లో నేను చచ్చిపోయి లేస్తానని చెప్పాడు. ఈ దేవాలయం పడగొట్టండి 3వ దినాన్ని లేపుతానని చెప్పాడు. యోనా మత్స్యగర్భంలో 3 రాత్రి భాగంలో ఎలాగుండను మనిషి కుమారుడు చనిపోయి భూగర్భంలో ఆ విధంగా ఉండి 3వ దినాన్ని లేస్తానని చెప్పుకొచ్చాడు. మనిషి కుమారుడు పాపల చేతకు అప్పగించబడి చంపబడతాడు, ఆయన 3వ దినాన్ని లేచునని చెప్పుకొచ్చాడు. గోధుమ గింజ విత్తబడి చస్తే కానీ మొలకెత్తి విస్తారంగా ఫలించదు, నేను చచ్చిపోయి లేచి విస్తారంగా ఫలిస్తానని చెప్పాడు. నా శరీరము తిని రక్త త్రాగవాడు నిత్య జీవం గలవాడు, అంచె దిన మనం లేపుతానని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా నేను చనిపోయి లేస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, అరణ్యంలో మోసే చేత సర్పం ఎలాగ ఎత్తబడనో మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవుని కుమారుడు కాదు, మనిషి కుమారుడుగా మనిషిని పోలికలో యేసు ప్రభు శిలువ మరణం పొందాల్సి ఉంటుంది. ఆయన దేవునితో సమానంగా ఉండే వ్యక్తి తక్కువ వాడుగా చేయబట్టడానికి అంగీకరించాడు. మనుషుల పాపక్షాప నిమిత్తం నశించక మనుషులు నిత్య జీవం పొందు నిమిత్తం శిలువ మరణాన్ని పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. పిల్లారా, ఆయన పాతాళంలో దిగిపోయాడు, భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాడు. ఎంతవరకు క్రింది భాగం అనేది ఉందో ఆ క్రింది భాగాలు దిగిపోయాడు. ఉన్నత లోకమందు ఉన్నతుడైన మహోన్నతుడితో సమానంగా ఉండే వ్యక్తి క్రింది భాగాలు దిగిపోయేంతగా తగ్గించుకున్నాడు. క్రింది భాగాలు దిగిపోయేందుకు తగ్గించుకున్నాడు కనుక మృతులోచి లేచి పరలోకానికి ఎక్కిపోయినప్పుడు తండ్రి ఆశీనుడయ్యే సింహాసనం మీద ఆయన అధిష్ఠించున్నాడు. దేనికి స్తోత్రం. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో సహోదరుడా నువ్వు అంతగా హెచ్చించబడతావు. పరలోక దూత ప్రధాన దూత హెచ్చించుకున్నాడు మౌనంతో సమానంగా ఉండటానికి. ఎంతగా హృదయంలో హెచ్చించుకున్నాడో అంత క్రిందికి శాశ్వతంగా దిగిపోనున్నాడు. పరలోకుడు త్రోసివేయబడి వాయుమండలో ఉన్నాడు సాతాను వాడి సమూహం. ఒక సమయం వస్తుంది అక్కడిని త్రోసివేయబడతాడు, భూమి మీద పడతాడు. మరొక సమయం వస్తుంది భూమి మీద నుండి కూడా వాడిని పాతాళ అగాధంలో దూత చేత సంఖ్యలు వేయించి అగాధలు మూసివేయబడ్డ జరుగుతుంది. మరొక సమయం వస్తుంది పాతాళంలో అగ్నిగల నరకములో ఒక మూలకు త్రోసివేయబడ్డ జరగబోతుంది. భూమి యొక్క క్రింది భాగాలకు సాతానుడు చివరికి పోబోతున్నాడు. అది వానికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడు?
నా అంతం అది, నా నిత్యత్వం అది అని ఆలోచించి దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో ఉండి దేవుని ప్రణాళికను విచ్ఛిన్నం చేయటానికి దేవుడు మనుషుల విషయంలో ఎటువంటి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచనలు మనుషుల విషయంలో దాన్ని చెడగొట్టడానికి, దేవుని ప్రణాళిక చెడగొట్టడంలో అది కాగితం మట్టికి కాదు, చిచ్చివేయటానికి మనుషుల జీవితాలు ఉన్నాయి. కోట్లాది ప్రజలు నశించడం ఉంటుంది, దేవుని ప్రణాళిక నాశనం చేస్తాయి. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మనుషులందరూ రక్షించుకోవటానికి కుమారుని చనిపోవడానికి పంపించాడు. కాబట్టి యేసు ప్రభు నేను చనిపోతాను లేస్తాను, చనిపోతాను లేస్తానని చెప్పిన ఆయన చివరికి ఆయన మరణించాల్సిన గడియ వచ్చినప్పుడు గెత్సేమన తోటలో ఆయన ఏం చేస్తున్నాడు? హృదయం కుమ్మరించుకొని చెమట రక్త బిందువులే కారునట్లుగా విరిగిన హృదయంతో, ప్రోక్షించబడి హృదయంతో ప్రార్థిస్తున్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అనగా చిత్తం అంటే ఇష్టం, నీ ఇష్టమే, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు, కుమారుని బలపరిచాడు. కుమారుడు ఏం చేశాడు? ఈ పరిశుద్ధాత్మ నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను ఒక బలిగా అర్పించుకున్నాడు. అనగా దేవునికి ఇష్టం ఏంటంటే జనతైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు బలి అర్పణగా చేయబట్టం ఆయనకి ఇష్టం. ఈయన బలి అర్పణగా చేయబట్టానికే దేవుని చేత పంపడ్డాడు. ఈయన బలి అర్పణ చేయబట్టానికి దిమనస్కుడు అయ్యే పరిస్థితిలో నీ చిత్తమైతే తొలగించని, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించుగా అని చెప్పినప్పుడు ఇది నా ఇష్టమే. పరిశుద్ధాత్మ చెప్పాడు ఇది దేవుని ఇష్టం. నువ్వు శ్రమపడి అవమానపరచబడి హింసించబడి చనిపోయి తిరిగి లేవటం దేవునికి ఇష్టం. ఎందుకు ఇట్లా ఒక వ్యక్తి శ్రమపడి చనిపోవటానికి ఆయన ఎందుకు ఇష్టపడుతున్నాడు? నా కుమారుడు శ్రమపడి చనిపోయి లేస్తే తప్ప నశించే జనాల్ని నేను రక్షించుకోలేను. క్రింది భాగాలకు దిగిపోకుండా నాతో పాటు ఈ కుమారుని వలె కుమార్తెలుగా పరలోకంలో నా సముఖంలో ఉండి నా ముఖదర్శనం చేస్తూ సేవించి రక్షణకర స్థితిలో నేను ఉంచుకోవడం జరగాలంటే నా కుమారుడు సభల గుండా పోవాలి, నా కుమారుడు అవమానపరచబడాలి, హింసించబడాలి, చనిపోవాలి, లేవాలి. ఇది నాకు ఇష్టం, ఇది నా చిత్తం. కాబట్టి ఆయన చిత్తానికి అప్పచెప్పుకొని యేసు ప్రభు ఏం చేశాడు? చనిపోవటానికి ఇష్టపడి తను తాను అప్పగించుకున్నాడు నా కొరకు. తను తాను అప్పగించుకున్నాడని నా కొరకని పౌలు చెప్తున్నాడు, మీ కొరకని పౌలు చెప్తున్నాడు, నా కొరకని నేను చెప్తున్నాను. వాక్యం ఇచ్చిన నీ కొరకు యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. నీవు నశించక నిత్య జీవం పొందటానికి తను తాను నీ విమోచన క్రయధనంగా తను తాను అప్పగించుకున్నాడు. నీకు క్రయధనంగా నీ వెలగా ఆయన ఇచ్చింది, ఆయన ఇచ్చుకున్నాడు. నీవు ఆయన ఎంతటి విలువైన వ్యక్తివి, యేసు ప్రభు అంతటి వ్యక్తివి. ఆయన ఆలోచనలో, ఆయన లెక్కలో నీ విలువ ఆయన అంత. ఒరిజినల్గా ఆయన ఎంతటి వాడు? తండ్రితో సమానుడు. దీంట్లోకి ఏమర్థమవుతోంది? నువ్వు దేవుడు అంతటి విలువైన వ్యక్తివి. నేను స్త్రీని అనుకోవద్దు, నాకు చదువు లేదు నువ్వు అనుకోవద్దు, నాకు అందం లేదు నువ్వు అనుకోవద్దు, నాకు భాగ్యం లేదు నువ్వు అనుకోవద్దు, నాకు గుర్తింపు లేదు అనుకోవద్దు, నాకు ఎన్నిక లేదు నువ్వు అనుకోవద్దు. దేవుడు తన అంతటి వాడుగా నేను చూస్తున్నాడు. తండ్రితో సమానుడు కుమారుడు అప్పగించినంటే నీ వేళ కుమారుడు అంత. కుమారుడు ఎంత, తండ్రి అంత. నువ్వెంత, కుమారుని ద్వారా తండ్రి అంత. తండ్రి నిన్ను తనతో సమానుడుగా చూసుకుంటున్నాడు. తండ్రి కుమారుడు చూచినప్పుడు తనతో సమానుడు చూసుకున్నట్లుగా కుమారుని అంగీకరించిన వారందరినీ ఆయనలో తనతో సమానులుగా చూస్తున్నాడు. ఈ సమానంగా ఉండని వ్యక్తి సమానంగా ఉండటానికి ప్రయత్నం చేసి ఓడిపోయాడు, లూసిఫర్. సహజంగానే దేవుని స్వరూపం గలవాడై ఉండి సమానంగా ఉన్న వ్యక్తి తగ్గించుకోవటం వల్ల మనమందరూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి సమానం అవుతున్నాం. బైబిల్ చెప్తోంది పరిశుద్ధ గ్రంథంలో దేవునితో సమానుడు. ఫిలిప్పీ 2:6. అదే పౌలు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, విశ్వాసులు పరిశుద్ధులైపోవాలి, పరిశుద్ధులు సంపూర్ణులైపోవాలి. అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషులు కావాలని 5 రకాల పరిచయాలు మనకి ఇచ్చాడు ప్రభు. ఏంటది? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక.
ప్రతి విశ్వాసి పరిశుద్ధుడైపోవాలి. ప్రతి పరిశుద్ధుడు క్రీస్తుకు సమానమైన సంపూర్ణ పురుషులు కావాలి. క్రీస్తుతో సమానమైపోవాలి. ఎవరు యేసుక్రీస్తు ప్రభుతో దేవుని కుమారుతో సమానులుగా అవుతారో దేవత్వ విషయంలో వారు దేవునితో సమానులు అవుతున్నారు. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు రెండవసారి భూలోకానికి వచ్చే వరకు దేవుడికి ఇష్టమైన విషయం ఏంటి తెలుసా? తరతరాలుగా విశ్వాసులు బలహీనులుగా ఉంటున్నారు, పరిశుద్ధ విషయంలో బలహీనంగా ఉంటున్నారు, ప్రత్యక్ష విషయంలో బలహీనంగా ఉంటున్నారు, ప్రార్థించే విషయంలో బలహీనంగా ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి తరములో ఇచ్చే కృప కంటే మరుసటి తరానికి ఎక్కువ కృపిస్తున్నాడు. ఆ విధంగా ఈ చివరి తరానికి దేవుడు ఎక్కువ కృపనీయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మనం దేవుని వలె ఉండటానికి. దేవుని వలె ఉండాలని దూతలు ఆశించారు. దేవునితో సమానంగా ఉండాలని ప్రధాన దూత ఆశించాడు. కానీ దేవుడి ఆలోచన ఎట్లా ఉంది? మనుష్యుడు దేవుని వలె ఉండాలని, దేవునితో సమానులై ఉండాలని, దేవునితో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, దీని మైకులు కాక. ప్రకటన గ్రంథంలో దేవునికి స్తోత్ర ప్రణాళికలో మనం దేవుని విషయాల్లో ఏ విషయాలు అంటే చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం చూస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడు యోహానుకి ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేములో కట్టబడబోయే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గారు కొన్ని సంవత్సరాల నుంచి యెరూషలేములో దేవాలయం కట్టబడాలని చెప్పి కోరుతున్నాడు. ఇజ్రాయెల్ సిద్ధపరచుకుంటున్నారు. ట్రంప్ సహకరిస్తున్నాడు. యెరూషలేములో ఏ దేవాలయం కట్టబడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవాలయాన్ని దర్శనములో యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడు యోహానుకి ఫస్ట్ సెంచరీలో చూపించాడు. ఆ దేవాలయం కొలతవి పూజించువారు లెక్కించు, ఆవరణమును కొలత వేయొద్దు. అది అన్యులకు ఇవ్వబడింది, అరబ్బులకు ఇవ్వబడింది. యెరూషలేములో కట్టబడిపోయే దేవాలయంలో యూదులకు స్థలం వేరు, ఆవరణ స్థలం, దాన్ని కానుకొని ఉండే స్థలం అరబ్బులకు ఇవ్వబడును, అన్యులకు ఇవ్వబడును. అరబ్బులనే అన్యులు 42 నెలలు పరిశుద్ధ పట్టిన యెరూషలేమును పాదాలతో త్రొక్కుదురు. చూడండి, యెరూషలేములో కట్టబడబోయే దేవాలయం గురించి మొదటి శతాబ్దంలోనే దర్శనరీత్యా అపోస్తలుడు యోహానుకి యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. యేసు ప్రభు గొర్రెపిల్ల, వధింపబడే గొర్రెపిల్లగా యోహానుకి తెలుసు. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయనకు గొర్రెపిల్లని నేను, మరొక వైపు యూదా గోత్ర సింహాన్ని, మొదటి రాకడలో నేను గొర్రెపిల్లగా వధించబడ్డానికి వచ్చాను, వధించబడ్డాను, మృతులోచి లేచాను. నేను రెండవసారి రాబోతున్నాను, కన్నీరు విడిచే కనికరగల గొర్రెపిల్లగా కాదు, అగ్ని జ్వాల వంటి నేత్రగల వాడుగా యూదా గోత్ర సింహముగా ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రెండవసారి పరలోకుడు నేను రాబోతున్నాను. నేను యూదా గోత్ర సింహాన్ని ఆయన బయలుపరుచుకున్న తర్వాతనే యూదా గోత్ర సింహముగా యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నమాట. యోహాను, దేవాలయమును కొలతవేయి, దేవాలయంలో పూజించువారిని ఆరాధించువారు లెక్కవేయి, ఆవరణమును కొలత వేయొద్దు, అది అన్యులకు ఇవ్వబడను అని చెప్పుకొచ్చి 42 నెలలు అన్యులని అరబ్బులు తమ పాదాలతో కాళ్ళతో పరిశుద్ధ పట్టబడిన యెరూషలేమును త్రొక్కుతారు. ఆ కాలమందు నా 2 సాక్షులు ఈ మాట యోహానుకి చెప్పామనుకో, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యోహానుకి ఏమర్థమైపోయింది? ఈయన సింహం, గొర్రెపిల్లైన ఆయన యూదా గోత్ర సింహంగా బయలుపరుచుకున్న తర్వాత చెప్పే మాట యూదా గోత్ర సింహముగా చెప్తున్నాడు. నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదను, 1260 దినములు అనగా 3.5 సంవత్సరాలు వారు ప్రవచిస్తారు. వారు ప్రవచించే 3.5 సంవత్సరాల కాలములో ఆకాశం వర్షం ఇవ్వకున్నట్లు ఆకాశాన్ని మూయుటకు వారికి అధికారం కలదు, నేనే ఇచ్చేది అధికారం ప్రభు అంటాడు. వారు ఎవరైనా వారిని చంపనుద్దేశిస్తే, ఈ అన్న జనులైన అరబ్బులు వారు చంపనుద్దేశించినట్లయితే వారి నోట గుండా అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులైన అరబ్బులను, చివరి దినాల్లో అరబ్బులలో కూడా అనేకులు రక్షణ పొందుతారు. రక్షణ పొందని వారు క్రూర మృగాల్లాగా అయిపోతారు. క్రూర స్వభావం వారు కలిగి మరి ఏం చేస్తారు? యూదులు వెంట పడతారు, విశేషంగా 2 ప్రవక్తలు వెంట పడతారు. వారి హాని చేయని ఉద్దేశించి ఈ అన్యజనులు శత్రువులు వారి నోట గుండా అగ్ని బలి వెళ్ళి వారి శత్రువులను దహించును.
ఎవడైనా సరే వారికి హాని ఉద్దేశించేలా, ఆ ఇద్దరి ప్రవక్తలకు హాని చేయని ఉద్దేశించేలా, హాని చేయని ఉద్దేశించిన వారు అలాగూ చంపబడవలను. ఇది నియమం. దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడే అట్లా ఇచ్చేస్తాడు అంతే. దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడే అట్లా ఇచ్చేస్తాడు అంతే. ఇది నెక్స్ట్ టైం చెప్తాను, ఈరోజు చెప్పబోయేది వేరు. తర్వాత వారికి ఇష్టమైనప్పుడల్లా, ఎవరు వారు? ఇద్దరు ప్రవక్తలు, వారికి అధికారం ఇచ్చేదను. పరలోకాన్ని పంపబడబోయే క్రీస్తు రెండవ రాకడ మునుపు దేవుని చేత పంపబడబోయే ఇద్దరు ప్రవక్తలు మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి కనిపబడ్డ హానోకు, ఏలియాలు, వారు దేవుని చేత క్రీస్తు రెండవ రాకడ మునుపు ఈ లోకానికి పంపబడతారు. వారు యెరూషలేములో ఉండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. వారి పరిచర్య ఇజ్రాయేల్కి మట్టుకే కాదు, ప్రపంచానికి తాగుతుంది. బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున జగత్తు వధింపబడిన గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో, రక్షణ పొందిన వారి పేర్లు రాయబడలేదు. వారిని బాధించడానికి అధికారం కలదు. 3.5 సంవత్సరాలు క్రూర స్వభావం గల క్రూరమైన వ్యక్తి క్రీస్తు విరోధి వలె ఆ కాలం అందు మనుషులు, రక్షణ పొందని మనుషులకు క్రూరమైన స్వభావం ఉంటుంది. మనుషులకు అటువంటి స్వభావం ఉంటుంది. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తలు కడగబడిన వారికి ఉండే స్వభావం దయ్యపు స్వభావం, క్రూరమైన స్వభావం. కాబట్టి పరిశుద్ధులతో వారు యుద్ధం ఆడతారు, పరిశుద్ధులకు హాని చేస్తారు, పరిశుద్ధుల రక్తముతో వారు మత్తులై ఉంటారు. చూడండి, దేనికి స్తోత్రం. అటువంటి దినాల్లో ఇద్దరు ప్రవక్తలకు అటువంటి వ్యక్తులు హాని చేద్దాం అనుకున్నప్పుడు వీరికి తెలియకుండానే వారికి ఇవ్వబడి అభిషేకం అంటాడు, వీరి నోట కూడా అగ్ని బలి శత్రువు దహిస్తారు. పైగా వారు ప్రవచింపే దినాల్లో ఆకాశం ఇక్కడ వర్షాన్ని మోయటం మటుకే కాదు, ఇంకేం చేస్తారు? వారికి ఇష్టమైనప్పుడల్లా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, వారికి ఇష్టమైనప్పుడల్లా, ఇప్పుడు వారికి ఇష్టమైన, దేవునికి ఇష్టమైనప్పుడు కాదు, వారికి ఇష్టమైనప్పుడల్లా. చూడండి, దేవునికి స్తోత్రం. దేవుడు చివరి దినాలలో సంఘాన్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సేవకులు ఆ విధంగా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కాపరిని, నాకు 100 గొర్రెలు ఉన్నాయి, 10 భాగాలు ఇచ్చేవారు 50 మంది ఉన్నారు. తృప్తి పడుతున్నావా? డేంజర్. దేవునికి స్తోత్రం. నేను ఎవాంజలిస్ట్ని, నేను టీచర్ని, పాస్టర్ని. ఆ కాలం పోయింది. ఒట్టి పాస్టర్ పడే కాలం పోయింది. ఒట్టి సువార్తికునే కాలం పోయింది. ఉపదేశకుని చెప్పుకునే కాలం పోయింది. ప్రకటన చూడండి, బైబిల్ ఏం చెప్తా? 7 సంఘ కాపర్లకు రాసిన తర్వాత సంఘాలకు తెలపడానికి గొర్రెపిల్లయ్యే యూదా గోత్ర సంఘాన్ని పరిచయం చేసిన తర్వాత 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళి చూచాడు యోహాను. పరలోక దర్శనాల్లో జరగబోయే సంగతి, క్రీస్తు విరోధితో ప్రారంభమయ్యే భూమి మీద సంగతి, జరగబోయే సంగతి చూపెట్టాడు. ఆ క్రీస్తు విరోధి కాలం ముందు, అంత్యకాలం, కడవరి కాలం, అపాయ కాలం చెప్పడు. ఆ దినాలలో సంఘము, సంఘ కాపరు గడబట్టాలేదు. దేవుని అనుభవం ఎరిగిన వారిని బైబిల్ చెప్తోంది ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు, నెక్స్ట్ సేవకుల్ని ప్రవక్తలు, నెక్స్ట్ సేవకుల్ని అపోస్తలులు. ఇప్పటి వరకు ఏమున్నారు? ఎక్కువ భాగం ఇప్పుడు ప్రవక్తల అపోస్తలు అక్కడక్కడ కనబడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం మా పాస్టర్, మా సంఘ కాపరి, మా అపోస్తలుడు లేదు, మా ప్రవక్త లేదు. ఏమున్నా ఎట్లాంటి ప్రవక్తలు ఉన్నారు? పలానా ఎల్లో షర్ట్ వేసుకున్న వ్యక్తి ఉన్నాడు, నువ్వు స్టమక్ పెయిన్తో బాధపడుతున్నావు అని వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ పనిచేసి, వర్డ్ ఆఫ్ విజ్డమ్ పనిచేసి ఈ ప్రవక్తలు, ఈ లెవెల్లో ఉన్నారు. ఇంకో కొంచెం కాలం అయితే ఇట్లాంటి ప్రవక్తలు ఉంటారు. ఇంకో కొంచెం కాలం అయితే, ఆ కొంచెం కాలానికి ఉండబోయే ఇట్లాంటి ప్రవక్తలు మునుపు ఇది చిహ్నం. చిన్న చిన్న ప్రవక్తలు అక్కడ ఉంటాం, బుద్ధి జ్ఞాన వాక్యాలను అనుసరించే ప్రవక్తలు ఉండటం అనేది ఇది ఒక సూచన. గొప్ప ప్రవక్తలు రావడానికి సూచన. ఏలియా గొప్ప ప్రవక్త రాక మునుపు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా రాక మునుపు 13వ అధ్యాయంలో యూదయ నుంచి యెహోవా సెలవు చేత ఎవరినైనా ప్రవక్త వచ్చాడు. బలిపీఠమా, బలిపీఠమా, నీ మీద బలు అర్పించిన వారి యొక్క యాజకుల శల్యములను దావీదు సంతతిలో పుట్టబోయే యోసేపు శిశువు నీ మీద అర్పించును. నేను చెప్పేది నెరవేర్దంటే సూచన తెలుసా? నువ్వు బద్దలైపోయి బుగ్గు ఒలిగిపోదుగా కానాడు. బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గు ఒలికిపోయింది. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ ప్రవక్త ఎవరి ప్రవక్త? ఈ సూచన చూపించాడు. తర్వాత ఆయన మినిస్టర్ లేదు. ఈ చిన్న ప్రవక్త రాబోయే అటువంటి అభిషేకం ఉన్న స్థాయిలో ఉండబోయే రాబోయే ఏలియాకు ముందుగా వచ్చాడు. దానికి రాబోయే ఏలియాకు సూచన. చిన్న చిన్న ప్రవక్తలు కనబడుతున్నారు.
అపోస్తులు కనబడుతున్నారు. నేటి చిన్న ప్రవక్తలు రేపు గొప్ప ప్రవక్తలు కావచ్చు, నేటి చిన్న అపోస్తులు గొప్ప అపోస్తులు కావచ్చు, లేక క్రొత్త వారు కావచ్చు. మరి పాస్టర్ లేరి, ప్రకటన గ్రంథంలో పాస్టర్ లేరి, ప్రకటన గ్రంథంలో సువార్తికు లేరి, ప్రకటన గ్రంథంలో ఉపదేశకు లేరి, అడ్రస్ లేరు. చచ్చేదాకా ఉపదేశకుడు ఆరంభం నుంచి 40 ఏళ్ళు దేవుడికి అవసరంలా, సువార్తికుడు అవసరంలే, కాపరి అవసరంలే, అపోస్తలులే సువార్తికులు, అపోస్తలులే కాపరులు, అపోస్తలులే ఉపదేశకులు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలే కాపరులు, ప్రవక్తలే ఉపదేశకులు, ప్రవక్తలే సువార్తికులు ఉంటే భూమి మీద దేవుని సేవించేవారు పరిశుద్ధులు, సేవకులైతే అపోస్తులు ప్రవక్తలు. అంతే. తిరిగి అపోస్తుల కాలం రాబోతుంది, ప్రవక్తల కాలం రాబోతుంది, పరిశుద్ధుల కాలం రాబోతుంది. ఆది అపోస్తుల కాలంలో ఉండే కాలం వంటి కాలం, అంతకంటే గొప్ప మహిమతో కూడా కాలం రాబోతుంది. ప్రియులారా, దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. చూడండి, ఈ చివరి కాలంలో అపాయక దినాలు, రాబోయే దినాలలో దేవుడు సేవకులు ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? 2 ప్రవక్తల్లాగా. ఏంటి తెలుసా? ఏంటి బైబిల్ చెప్తా ఉంది, ఎట్లా ఉండాలా? దేవుని వలె ఉండాలా. 2 ప్రవక్తలు ఏ విషయంలో దేవుని వలె ఉన్నారు? ఒక్క విషయం చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఇంకో విషయం, ఆ తర్వాత ఇంకో విషయం. ఒక విషయం ఏంటి తెలుసా? దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చివరి 2 వచనాల్లో, పరలోకంలో సింహాసనం దేవుడు ఉన్నాడు, సింహాసనం మధ్యలో చుట్టూ ఆవరించిన వెలపల లోపల కన్నులు కలిగిన 4 జీవులు ఉన్నారు. దేవుని సింహాసనం చుట్టూ కెరూబులకు చుట్టూ 24 సింహాసనాలు వేయబడి కిరీటాలు ధరించుకుని 24 పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు 24 పెద్దలు వారికంటే ముందుకు 4 జీవులు దేవుని కీర్తిస్తున్నారు. భూత వర్తమాన భవిష్యత్తు కలబడు సర్వాధికారి దేవుడు ప్రభువా, నీవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధమని మానక 4 జీవులు దేవుని ఆరాధిస్తూ ఉంటే 24 పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా? కిరీటాలు పక్కకు పడి వేసి సాగిలపడి వారు ఏం చేస్తున్నారు? ప్రభువా దేవా, నీ చిత్తాన్ని బట్టి సమస్తం ఉన్నాయి, నీ చిత్తాన్ని బట్టి సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టే అన్నీ ఉన్నాయి. చిత్తము అంటే ఇష్టం. దేవుని ఇష్టాన్ని బట్టి సృష్టి చేశాడట, దేవుని ఇష్టాన్ని బట్టి అన్నీ ఉన్నాయట, దేవుని ఇష్టాన్ని బట్టే మేము కలిగిన వారం అని చెప్పుకొస్తారు పెద్దలు. ఎటుకు స్తోత్రం. ఆయన ఇష్టాన్ని బట్టి పరలోకాన్ని, పరలోకంలో ఉండేవారు సృష్టించుకున్నాడు. ఆయన ఇష్టాన్ని బట్టి ఆకాశం అంతా సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఇష్టాన్ని బట్టి భూమి వాటిలో సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఇష్టాన్ని బట్టి సముద్రములు వాటిలో సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఇష్టపడి సృష్టించుకున్న సృష్టిని ఆయన ఇష్టానుసారంగా మంచి ఉద్దేశంతో నిర్వహించుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 135వ కీర్తన 6వ వచనంలో, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రుల యందును ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగించుచున్నాడు. దేవుడు ఇష్టపడి సృష్టిని చేసుకున్నాడని 24 పెద్దలు కీర్తిస్తున్నారు. ఆయన ఇష్టపడ్డాడు, సృష్టి చేసుకున్నాడు. ఆ సృష్టిని ఆయన ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాడు. పరలోకం ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాడు. ఆకాశం అందరి సమస్త విషయాల్లో ఆయన ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాడు. భూమి మీద మనుషుని, జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకడ పురుగుల్ని, భూమిని ఆయన ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాడు. సముద్రములను వాటిలో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుని లాగా ఉంటామంటే మన ఇష్టం అన్నట్టు, అంటే విచ్చలవిడి కాదు. దేవునికి ఇచ్చే ఆత్మాభిషేకములో దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు ఇష్టపడే అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ఏది ఇష్టపడతావో అది ముందుగా నీకు దేవుడి విషయంలో దేవుడు ఉద్దేశించిందే దేవుడికి ఇష్టం. ఇదే ఆకాశమందు వాటి యందు, ఇదే భూమి వాటి యందు, ఇదే సముద్రం వాటి యందు దేవుడు ఏ విధంగా ఇష్టపడి చేస్తున్నాడో నీవు ఇష్టమై చేసుకున్నట్టుగా నీకు అభిషేకాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 11వ వచనంలో ఆ 2 ప్రవక్తలు ఏం చేస్తారని యూదా గోత్ర సింహం అపోస్తలుడైన యోహానుకి తెలియజేస్తున్నాడు. మనకందరూ తెలపడానికి ఏం చేస్తున్నాడు? వారికి ఇష్టమైనప్పుడల్లా, దేవునికి ఇష్టమైనప్పుడల్లా కాదు, రాజుకి ఇష్టమైనప్పుడల్లా కాదు, వారికి ఇష్టమైనప్పుడల్లా. ఇది మహాదశ. దేవుడు మనకిచ్చే చివరి దినాల్లో ఇచ్చే మహాదశ. మహాదశ మాటకు అర్థమేం తెలుసా? దేవునికి స్తోత్రం.
నెబుకద్నెజరు బబులోనుకు రాజుగా ఉన్నప్పుడు యూదులను చెరుగొనిపోయాడు దేవాలయం తగలబెట్టి. చెరుగొనిపోయిన ఆ కాలమందు దానియేలును బట్టి నెబుకద్నెజరుకు దేవుడు పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం. దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు నెబుకద్నెజరు తెలుసుకున్నాక కూడా తన బబులోను పట్టణ వైభవాన్ని చూచి నా ఘనత కోసమని అతిశయించినందుకు 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. మనుష్యుడు పశువు వలె 7 సంవత్సరాలు గడ్డి మేశాడు, పశువు వలె స్వభావం వచ్చి. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు బబులోనికి రాజుగా అయ్యాడు. ఆయన సేనాధిపతులతో మంత్రులతో కూర్చుని విందు చేస్తున్నాడు, ద్రాక్షరస విందు. ఈ విందు నెబుకద్నెజరు అతని తండ్రి యెరూషలేములో దేవాలయంలో ఉండే యెహోవా సేవోపకరములైన పాత్రలను తీసుకొచ్చేటప్పుడు వాటిని తెప్పించుకొని ఆ దేవుని సేవా సంబంధమైన పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని త్రాగుబోతుల విందు చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఈ లోపల ఒక హస్తం వచ్చి గోడ మీద ఏదో రాసింది, మెనీ టెకెల్ ఉపార్సిస్ అని రాసింది. ఆశ్చర్యపోయాడు. మనిషి కనబడటంలో చెయ్యి మాత్రం కనబడుతుంది, ఒక అరచెయ్యి వచ్చి రాయటం కనబడుతుంది. రాయబడిది ఏంటి? హిబ్రూడా? కాదు. గ్రీకా? కాదు. ఇంకా లాటినా? కాదు. బబులోను కల్దీల భాష? కాదు. ఇది ఏంటో? వెంటనే శకునగాన్ని పిలిపించాడు, జాన్లను పిలిపించాడు, జ్యోతిష్కర్ పిలిపించాడు. ఏదో హస్తం రాసింది, అది చదివి నాకు భావం చెప్పండి. అయ్యా మా తెలీదు. రాని వచ్చింది. అయ్యా నీ తండ్రి కాలంలో చెర సంబంధమైన దానిలో ఒక వ్యక్తి ఉండేవాడు, మర్మాలు బయలుపరచబడటం, దర్శన భావాలు చెప్పటం అనే విశేషమైన ప్రజ్ఞ ఆయనకు ఉంది. పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయనలో ఉంది. అనగా దేవుని ఆత్మ అంటే వారు అన్యులు కనుక దేవతల ఆత్మ అంటున్నారు. దేవుని ఆత్మ ఆయనలో ఉన్నాడు, ఆయన పిలిపించుకో, దాని భావం చెప్తాడు అన్నాడు. దానియేలు పిలిపించాడు. దానియేలు నీవేనా యూదా నుంచి వచ్చిన చెర సంబంధమైన వారిలో ఉన్న దానియేలువి? నా తండ్రి కాలంలో దర్శన భావాలు కళభావం చెప్పే దానియేలు నువ్వేనా? నేనేనయ్యా. అయితే ఓ పని చేయి, ఏదో హస్తం వచ్చి రాసి దీని భావం చెప్పు, నీకు సన్మానం చేస్తా, నీకు బహుమానాలు ఇస్తా, రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తా అంటే దానియేలు నీ బహుమానాలు ఉంచుకో. ఎవరాడు? నీ బహుమానాలు ఉంచుకో. ఎన్ టైంలో అట్లుండాలా? ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళారా, ఈ అగ్నిగుండాన్ని 7 రెట్లు చేస్తున్నా, మర్యాదగా వాయిద్యాలు వాయిచుండగా నేను పెట్టించే ప్రతిభకు నమస్కారం చేయి, లేకపోతే అగ్నిగుండంలో వేయబడతారంటే నెబుకద్నెజరు అగ్నిగుండాన్ని కేర్ చేయం, నీ శాసనాన్ని కేర్ చేయం, నిన్ను కేర్ చేయం. మేము సేవించే దేవుడు ఈ అగ్నిగుండంలో తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు సమర్థుడు. చెవులుండి వినలేని బొమ్మను కాదయ్యా మేము సేవించేది, నోరుండి మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము సేవించేది. కళ్ళుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చేతులుండి దీవించేవాడు, హృదయం నుండి ప్రేమించేవాడు, కాళ్ళుండి మా యొద్దకు వచ్చేవాడయ్యా మేము సేవించేది. మేము సేవించే దేవుడు ఈ అగ్నిగుండం తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షించకపోయినను నీ బ్రతుకు మేము మొక్కం. ఏ మాత్రం రాజుని కేర్ చేయలే, ఏ మాత్రం రాజు శాసనాన్ని కేర్ చేయలే, ఏ మాత్రం అగ్నిగుండాన్ని కేర్ చేయలే. ఎట్లాంటి సింహపిల్లలు ఎంతైనా కావాలి ప్రభుకి. ఏదో పెడతారట, ఏదో చేస్తారట, వణికిపోతారు. ఎక్కడో పాస్టర్ని కొట్టిరట కర్ణాటక రాష్ట్రంలో, వణికిపోతారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో చర్చిని కూలేస్తాడు, వణికిపోతారు. ఎందుకు వణికిపోతావు? దానియేలు వనకలేదే, షద్రక్ మేషక్ అబేద్నెగో వనకలేదే. వారిలో పనిచేసే పరిశుద్ధాత్మను నీళ్ళు నివసించడానికి ఎందుకు అనుమతించలే? వారిపైన అభిషేకం నాకు కావాలని ఎందుకు కోరుకోవట్లే? దెబోరా పైన పరిశుద్ధాత్మ నా పైన ఎందుకు కోరుకోవట్లే? మిర్యాం పైన పరిశుద్ధాత్మ నా మీద ఎందుకు కోరుకోవట్లా? మోషే ఏలీల పైన పరిశుద్ధాత్మ నా పైన ఎందుకు కోరుకోవట్లా? ఎలీషా పైన అభిషేకం నాకుండా ఎందుకు కోరుకోవట్లా? దేనికి స్తోత్రం, దీని వైకలగాక. నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షస్సరుతో దానియేలు చెప్తున్నమాట, నీ బహుమానాలు నువ్వు ఉంచుకో, ఆ వ్రాత భావాన్ని నేను చెప్తా అని చెప్పి, నీ తండ్రి అతనికి దేవుడు మహాదశను అనుగ్రహించను. ఏమనుగ్రహించను? మహాదశ అనుగ్రహించను. సకల రాష్ట్ర ప్రజలపై అధికారం ఇచ్చను, రాజ్యమునిచ్చను, ప్రభావం ఇచ్చను, ఘనతనిచ్చను. ఇట్టి మహాదశ దేవుడు అనుగ్రహించినందున
అతడు ఎవరు హెచ్చింపగోరుడో హెచ్చించను, ఎవరు తగ్గింపగోరుడో తగ్గించను, ఎవరు చంపగోరుడో చంపెను, ఎవరు రక్షింపగోరుడో రక్షించను. ఎందుకు ఇట్లా చేస్తూ రాజు అనేటోడు లేడు. దేవుడు పరలోక దేవుడి తండ్రికి అటువంటి మహద్దశ అనుగ్రహించినందున తనకిష్టం వచ్చినట్టు తగ్గించాడు, తనకిష్టం వచ్చినట్టు హెచ్చించాడు, తనకిష్టం వచ్చినట్టు తొలగించాడు, తనకిష్టం వచ్చినట్టు అపాయింట్ చేసుకున్నాడు. ఎందుకు రాజా అని అడిగితే నా ఇష్టం అంటాడు. దేవునికి స్తోత్రం. పరలోక దేవుడు నెబుకద్నెజర్ రాజుకి ఏం చేశాడు? అటువంటి మహద్దశ ఇచ్చాడు. కానీ ఏం చేశాడు? పరలోక దేవుని మీద హెచ్చించుకున్నందుకు 7 సంవత్సరాలు గడ్డి వేశాడు. ఈ సంగతి బెల్షస్సరు నువ్వు ఎరిగి ఉండి కూడా మహోన్నతం దీని మీద నువ్వు హెచ్చించుకున్నావు, నీ రాజ్యం అయిపోయింది, నీ అధికారం పోయింది, నువ్వు చస్తావు. అధికారం మాదీయ పారసులకు పోద్దని చెప్పాడు. ఆ రాత్రే చచ్చాడు. ఆ రాత్రి కొత్త రాజు వచ్చాడు. చూడు, దేనికి స్తోత్రం, దేని వైకులు కాక. నెబుకద్నెజరుకి మహాదశ అనుగ్రహించినందున ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాడట. ఇష్టం వచ్చినట్టుగా దేవుని కొరకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు. దేవుడు మహాదశ ఇచ్చాడు. హానికరంగా వ్యవహరిస్తే దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది, మహాదశానికి ఇచ్చాడు. ప్రభుత్వ పాలనా విషయంలో మహాదశ నెబుకద్నెజరుకి ఇచ్చినట్టుగా ఒక దైవజనుడుగా ఉండటానికి దేవునికి స్తోత్రం ఒక విధానం ఉంది దేవుని దగ్గర. మోషే ఉన్నాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళు, దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. మోషే వాడు వింటాలేదు కదా, స్నానం చేయడానికి నైల్ నదికి వెళ్తాడు, ఏటికి వెళ్తాడు. నీ చేతిలో కర్ర తీసుకొని ఏం చేస్తావు? నీళ్ళం కొట్టు, రక్తమవుతాయి. దేవుడు చెప్పాను, మోషే చేశాను, రక్తం అయిపోయింది. వినలేదు. మరొకసారి కొట్టు, కప్పలు బయటకు వస్తాయి, ఇళ్ళలో పిండి పిసుకు తొట్లోకి వెళ్ళిపోతాయి, పడుకునే పడకల మీదకి వెళ్ళిపోతాయి. పిచ్చిలేస్తుంది వాళ్ళకి. చెయ్యి, దేవుడు చెప్పాను, ఆ విధంగా చేశాను. మోషే నీ కర్రతో ధూళిని కొట్టు, పేర్లు అయిపోతాయి. ధూళిని కొట్టాడు, దేవుడు చెప్పాడు, ఈయన కొట్టాడు. ఆ ధూళి ఏమైపోయాయి? పేర్లు అయిపోయి అందరి ప్రాగడం మొదలు పెట్టాడు. మోషే నీ చేతులు పైకెత్తు, వడగడ్డలో పడి పంటలు నాశనం చేసి ఎత్తాడు. మోషే నీ చేతులు మరొకసారి ఎత్తు, వడగడ్డలు అయిపోయాయి. మోషే ఎర్ర సముద్రం చీల్చు, మీరు బయటకు వెళ్తారు, వారు లోపల పోతారు. మోషే పస్కా బలి ఆచరించు, రక్తముద్రలు వేయి ఇజ్రాయెల్ ఇంటి ద్వారా బంధకాల మీద కమ్మల మీద. నేను కాపాడుతాను, సంహారం చొరబడేయకుండా. నేనే చొరబడతాను, ఐగుప్తులలో జ్యేష్ఠులను చంపేస్తాను. ఒకవైపు కాపాడుతున్నాడు ఇజ్రాయెల్ని, సంహారకు చొరపడేయకుండా. మరోవైపు ఐగుప్తులలో చొచ్చి జ్యేష్ఠులను చంపుకుంటూ పోతున్నాడు. ఇవన్నీ కూడా మోషే చేశాడు. ఎందుకు చేశాడు? దేవుడు చెప్పాడు, మోషే చేశాడు. యెహోషువ యాజకులతో మనసు పెట్టి మోయించు, వాళ్ళ అరెక్కాలు యోర్దాను నీళ్ళు తాగ్గానే పైనుండి వచ్చి నీళ్ళు ఆగిపోతాయి, దారి ఏర్పడుతూ దాటిపోతారు ప్రజలు. యెహోవా చెప్పాను, యెహోషువ చేశాను. యెహోవా అన్నాడు, యెరికో ప్రాకారం చుట్టూ ప్రతిరోజు ఒక్కసారి తిరగండి. యాజకులు బూరలు మాత్రం ఊదాల, ప్రజలు కేకలేదు. 6 దినాల వరకు. 7వ దినాన 7 సార్లు చుట్టూ తిరగండి. 7వ రోజున 6 సార్లు యాజకులు బూరలు ఊదాల, ప్రజలు కేకలేదు. 7వ రోజున 7వసారి తిరుగుతున్నప్పుడు దాని చుట్టూ యాజకులు బూరలుగా ప్రజలు కేకలు వేళ ప్రాకారం కూలడం. యెహోవా చెప్పాను, యెహోషువ చేశాను, ప్రాకారం కూలేను. చూడండి, 31 యుద్ధాలు చేశాడు. యెహోవా చెప్పాను, నిర్మూలన చేశాడు 7 జాతుల వారిని. యెహోవా చెప్పాను, యెహోషువ 12 గోత్రాల వారికి భూభాగాన్ని పంచి ఇచ్చాను. యెహోవా చెప్పాను, బైబిల్ చెప్తాను స్పష్టంగా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36 వచనం 39 వచనం చూస్తే, కర్మెలు పర్వతం మీద రాజు సముఖములు, మంత్రుల సముఖములు, శరీరపద సముఖములు, ఇజ్రాయెల్ సముఖములు, బయలు ప్రవక్త సముఖములు, ఆషేరా దేవి ప్రవక్తల సముఖములు ఏలియా కన్నకోత వీచి కట్టెలు పేర్చి బలిపీటని కట్టి వధించి ఎద్దును దాన్ని పడుకోబెట్టి ఏం చేశాడు? నీళ్ళతో తడిపించాడు. బొమ్మారు కందకంతో సహా, కట్టెలతో సహా, ఎద్దు సహా తడిచినట్టుగా నీళ్లు కమరింపజేశాడు. మోకరించి ప్రార్థన చేశాడు అందరి ముందు, రాజు, అధికారులు, ప్రజలందరి ముందు, ఆషేరు దేవతా ప్రవక్తల ముందు, బయలు ప్రవక్తల ముందు. ఏలియా పరలోక వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నువ్వు దేవుడవనియు, నేను నీ సేవకుననియు. 3వది, నీవు నీ సెలవు చొప్పున నువ్వు చెప్పినట్లుగా ఈ కార్యాలన్నీ నేను చేస్తున్నట్టుగా వీరందరూ ఎరుగునట్లుగా అని ప్రార్థన చేస్తున్నాడు.
ఎవరు చేయమన్నారు? అది దేవుడు చేయమన్నాడట. ఏలియా చెప్తున్నాడు, వర్షం కురిపింపబోతున్నాను, ఈ విధంగా చేయి. దేవుడు చెప్పాడు, చేశాడు. దేవుడు చెప్పాడు, చేశాడు. ఏలియాకు చెప్పినట్టుగా దేవుడు చేశాడు. మోషకు చెప్పినట్టుగా దేవుడు చేశాడు. దేనికి స్తోత్రం. ఏలియాలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. 40 రోజులు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీద యెహోవాను కలుసుకుని వచ్చిన తర్వాత యెహోవా చెప్పని కూడా చేశాడు. నేనే దైవజనునితో అగ్నిది వచ్చి మేము దహించుగాక 2 సార్లు. 50 మంది సైనికులతో కూడా అర్ధశతాధిపతిని అగ్నితో దహించడం జరిగింది. యెహోవా చెప్పలే, యెహోవా చెప్పాడు ఇజ్రాయేలు రాజుకు తీర్పు తెచ్చుమని. యెహోవా చెప్పాడు అహాబు ఇంటి వారికి తీర్పు తెచ్చుమని. యెహోవా చెప్పాడు, చేశాడు. అగ్ని దిగి వచ్చి దహించుగాక యెహోవా చెప్పలేదు, ఈయనే చెప్పాడు. ఈ కొన్ని ఉన్నాయి, ఎక్కువ భాగం దేవుడు చెప్పితే చేసి ఉన్నాయి. ఎలీషా ఏలియాపైన ఆత్మాభిషేకం రెట్టింపు వచ్చాడు. ఆయన 1-2 విషయాలు యెహోవా చెప్పాడని చెప్పాడు, కానీ మిగతా అన్నీ కూడా ఆయనే చెప్తున్నాడు. ఇక మరణం కలగదు, నీళ్ళు బాగా అయిపోయాయి, తినగా మిగులును. దేవునికి స్తోత్రం. యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చునని చెప్పి పరిశుద్ధాత్మ నడిపిలో 1-2 విషయాలు చెప్పుకొచ్చాడు. కానీ ఆయన చెప్పేదంతా కూడా ఎట్లా తెలుసా? నయమాను సిరియా దేశం సైన్యాధిపతి వచ్చాడు. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం జయం పొందిపోయాడు. ఒక చిన్నదాన్ని పట్టుకుని వెళ్ళాడు. అతను పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఆ చిన్నది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి రాజుతో రికమెండేషన్ లెటర్ రాసుకొని సిరియా దేశం రాజు రికమెండేషన్ లెటర్ ఇవ్వగా వచ్చి ఇజ్రాయెల్ రాజుకి ఇచ్చాడు. ఇజ్రాయెల్ రాజు వెంటనే వస్త్రాలు తెచ్చుకొని ఏడుస్తున్నాడు. ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? ఆ మనిషిని నా యొద్దకు పంపించు. నువ్వు ఎందుకు నీ వస్త్రాలు చింపుకున్నావు? మనం సేవించే దేవుని ఎందుకు తక్కువ చేస్తున్నావు? ఆ మనిషి నా యొద్దకు పంపించు అంటే ఆయన అనుకుంటు రాజే భయపడ్డంటే ఈయనెంత అనుకుంటున్నాయి మనం. ఆయన వచ్చి గంభీరంగా వస్తున్నాడు. ఎట్లా అహంకారంతో వస్తున్నాడు. రథాలు వేసుకొని వస్తున్నాడు. దాంట్లో దుస్తులు, కానుకలు, వస్తువులు, బహుమానులు పట్టుకుని వస్తువులు ఏం పట్టుకొస్తున్నాడు. వచ్చి ప్రవక్త ఇంటి ముందు నిలబడ్డాడు. సైన్యాధిపతి అనుకుంటాడు, నిన్నగాక మొన్ననే ఇజ్రాయెల్ యుద్ధమాడు జయించిపోయా. రాజే గడగడవనికి వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఈయనెంత గడగడవనికి వచ్చేసి నా బయటకు వచ్చేసి వంగి నాకు నమస్కారం రా ఇళ్ళవాడా రా అని చెప్పి ఇంట్లో తీసుకుపోయి చేరేసి కూర్చోబెట్టి త్వరగా కాఫీ చేయండి రా, త్వరగా టీ చేయండి రా అని చెప్పేసి కాఫీ టీ ఇచ్చేసి, అయ్యా నా ఇళ్ళవాడ నేను ఏమంటావు అడిగి, నా పరిస్థితి అంటే యెహోవా నా చెయ్యి పట్టుకుని ఆడించి నన్ను స్వస్థపరచడని నా డైరెక్షన్లో ఆయన డైరెక్షన్ ఆలోచిస్తే నీ డైరెక్షన్లో నీకు చేయాలని రూల్ ఏం లేదు. దేవునికి స్తోత్రం. అంటే అనుకున్నాడు ఆయన అట్లా. నయమాను ఇంటి ముందు ఉంటే బయటికి వెళ్ళలేదు, నాకు కేరే చేయలే. పనివాడు వచ్చి, అయ్యా నయమాను సైన్యాధిపతి వచ్చాడు, అయితే ఏంటి వాడిని వెళ్ళమను ఎవరిదో నదికి మునుగమను 7 సార్లు బాగి పత్రలో చెప్పు. పనివాడు పోయి, అయ్యా మా ఇళ్ళ వాడు ప్రవక్త చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, ఎవరు ధనదులో 7 సార్లు మునుగుతే నువ్వు బాగైపోతావట, ఎవరు ధనదులో ముగ్గి బాగైపోయి వెళ్ళిపోయా అన్నాడు. ఆయన బయటికి రాడు, నన్ను లోపల తీసుకురాడు, చాయ్ ఇయ్యడు, బ్రేక్ఫాస్ట్ ఇయ్యడు. అంటే ఏంటంటే భయం లేదా? లేదు. రాజు భయపడ్డు కదా. రాజుకి ఎనాయింటింగ్ లేదయ్యా, దైవజనుడు ఎనాయింటింగ్, డబుల్ పోర్షన్, ఏలియమున్న అభిషేకం రెట్టింపయ్యా. అయితే ఏంటి, నీ కుష్ఠరోగం పోవాలందా లేదా? ఆయన నీ తీసేయాలనుకోడు, ఆయన చెప్పినట్టు చేస్తే పోద్ది. ముందు ఇష్టపడకపోయినా పనివాడి మాటిని పోయి మునుగుతూ 7 సార్లు బాగా అయిపోయాడు. పసిపిల్లల వంటి దేహం మట్టుకే కాదు, పసిపిల్లల వంటి స్వభావం వచ్చింది, అహంకారం పోయిన ధీరత్వం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏం చేశాడు? అయ్యా బహుమానం తీసుకొని ఎలీషా దైవజన్ అంటే నీ బహుమానం నీ వద్ద ఉంచుకో, సమాధానంగా కూడా పొమ్మన్నాడు. నయమాను బహుమానం ఇస్తూ తీసుకోలే. బిలాము కాదు, బిలాము బహుమానం కొరకే ఇజ్రాయెల్ని శపించడానికి బయలుదేరాడు. బహుమానం కొరకే, సన్మానం కొరకే ఇజ్రాయెల్ నాశనానికి తప్పుడు ఆలోచన ఇచ్చాడు మోయాబు రాజైన బాలాక్నకు. కాబట్టి తెగులు వచ్చి ఇజ్రాయెల్ అనేకులు చచ్చిపోవడానికి కారణం బిలాము తప్పుడు బోధ. కాబట్టి దిక్కులేని చావు చచ్చాడు కత్తివాత. చూడండి, యవ్వన ప్రవక్త యెరోబో కాలంలో బలిపీఠ బద్దలు చేసే ప్రవక్త యెరోబో రాజు భోజనం పెడతాంటే వద్దన్నాడు, బహుమానం వద్దన్నాడు. ఎండ్ టైంలో ఇట్టటోలు కావాలా? దేవునికి లంచం ఇచ్చి పని చేసుకోగలవా?
ఒక ఆఫీస్కి వెళ్ళి లంచం ఇచ్చి పని చేసుకోగలవు, ఒక అధికారికి లంచం ఇచ్చి పని చేసుకోగలవు. నీకు పని కావడానికి దేవునికి లంచం ఇచ్చి చేసుకోగలవా? లంచాల మార్గం దేవునిది కాదు. దేవునికి స్తోత్రం. బహుమానుల మార్గం కాదు. ఆయన మార్గం భక్తుడుగా, ఆయన దేవుడుగా కానుకలు తీసుకునే మార్గం. దేవునికి ఎంత ఇస్తావు కానుక? నువ్వు భక్తుడు. భక్తునిగా దేవునికి కానుకిస్తే దేవునిగా నీ కానుక అంగీకరించి ఆశిస్తాడు. బహుమానాలు ఇచ్చి చాటుకు పని జరిగించుకున్న వారు వ్యవహారం చేస్తే అది దేవుని మార్గం కాదు. యవన ప్రవక్త యెరోబాము రాజు యొక్క బహుమానాన్ని తృణీకరించాడు. ఎలీషా ప్రవక్త నయమాను ఇచ్చే బహుమానాన్ని తృణీకరించాడు. దానియేలు ప్రవక్త బెల్షస్సర్ రాజు ఇచ్చే బహుమానాన్ని తృణీకరించాడు. దేనికి స్తోత్రం, దీని మైకులో కాక. ప్రకటన గ్రంథంలోని సంఘాలు 7 సంఘాలు, కొన్ని సంఘాలు బిలాము బోధన అనుసరించి వారు ఉన్నారంటే బహుమానాలు అపేక్షించి వారు ఉంటారు. ఎంటలో సేవకులు బహుమానాలు కావాలి, సన్మానాలు కావాలి. ప్రతి చోట శాలువాలు కప్పించుకో, దండలు వేయించుకుంటారు. సన్మానాలు కావాలా, బహుమానాలు కావాలా? అంతవరకే పరిమితం. వీళ్ళు ఎందుకు పనికిరారు? ఎలీషా తృణీకరించాడు. నయమాను ఎలీషా దగ్గర నుంచి వెళ్ళిపోతుండగా గెహాజీ ఆలోచించాడు, ఎలీషా శిష్యుడు, నా ఏర్లేవాడు అతని దగ్గర అవి తీసుకోవటానికి ఇష్టపడలే, వెండి దుస్తులు ఇట్లాంటి, నేను తీసుకుంటా. నయమాను రథం పోతుంటే పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈయన వెళ్ళేసి ఆయన పరిగెత్తుకుని వస్తున్నాడు. రథం ఆపని చెప్పి నయమాను దిగి ఆయనకి ఎదురొచ్చాడు. ఏంటి, ఏం జరిగిందంటే, ఏం లేదు నా ఏళ్ళవాడా, ప్రవక్త దైవజనుడు నన్ను పంపించాడు. ఇప్పుడే ఎఫ్రాయిం మన్యము నుంచి 2 శిష్యులు వచ్చారు. వాళ్ళకు దుస్తులు కావాలా, వాళ్ళకి ఇంత వెండి కావాలా, రెట్టింపు తీసుకొని పో, రెట్టింపు తీసుకొని వెళ్ళు అని చెప్పి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించాడు. చూడండి, ఎఫ్రాయిం మన్యములో అక్కడ నుండి ఇప్పుడే శిష్యులు వచ్చారట. ఎక్కడ? వైజాగ్ అవతల అరకులోయ ప్రాంతంలో మన్యములో, భద్రాచలం అవతల మన్యములో సేవ చేస్తారు. ఇప్పుడే వచ్చారు సేవకులు, వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి, నువ్వు వచ్చింది మంచిదైంది, నా ఏళ్ళనివాడు పంపించాడు అంటే రెట్టింపు తీసుకోపో. మా దగ్గర సేవ చేస్తున్న ఇంతమంది ఉన్నారు, ఫండ్ రైజ్ చేసుకుందాం. ఇట్లా స్టార్ట్ చేసేది ఎవరు? గెహాజీ. ఇప్పుడు ఎఫ్రాయిం మన్యము నుంచి శిష్యులు వచ్చారు, ప్రవక్త శిష్యులు వచ్చారు. వాళ్ళకి ఇవ్వటానికి తీసుకెళ్ళు. దాచుకొని వచ్చాడు. ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? నా వెళ్ళేవాడా, నేను ఎక్కడికి వెళ్ళేవాడు, నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. నీవు రథం వెంట పోయినప్పుడు ఆ మనుషుడు దిగి నేను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా మనస్సు అన్నట్టు తెలుగు బైబిల్లో, నా ఆత్మ నీతో రాలేదా? నా యమాను విడిచిన కుష్టు నీకు నీ సంతతి కంటుడు గాక. అప్పుడు నా లాంటి దగ్గర ఉంటే ఏమంటాడు? నా ఏళ్ళవాడా, బయట దేశపోనికేమో కుష్ఠరోగం తీసేసినావు, నీ సొంత శిష్యుడికేమో కుష్ఠరోగం అంటగట్టు. ఏదంటే అరే మరోసుకో, నా ఇష్టం రాటుడు. దేవుడు ఒక దైవజుడుగా ఉండడానికి ఎలీషాకి ఇచ్చిన మహాదశ ఏంటి తెలుసా? అతని ఇష్టం. ఒకరి కుష్ఠరోగం తీసేసి బాగు చేయొచ్చు, ఒకరి కుష్ఠరోగం అంటగట్టవచ్చు. ఎందుకు ఇట్లా చేస్తావు? నా ఇష్టం అంతే. గనురాయన స్త్రీ కుమారుడు చచ్చిపోతే ఎలీషా బ్రతికేశాడు. బోడివాడ అంటే శపిస్తే కర్మెల పర్వతం వచ్చి ఆడుగలుగు బట్టలు వచ్చి 47 మంది యవనస్తులు చీల్చి పారేస్తుంది. పక్కన శిష్యుడు ఉంటాడు, ఏమంటాడు? నా ఇళ్ళవాడా, చచ్చిపోయిన ఒకరిని బతికించావు, బతుకున్న 42 మంది చంపేశావు. కారణం ఏంటంటే నోరు మూసుకో, నా ఇష్టం అంటాడు. దేవుడు ఒక దైవజుడుగా ఉండటానికి యెహోవా అనుగ్రహించిన మహాదశ. నా ఇళ్ళవాడ సిరియా సైన్యాలు వచ్చాయి, భయపడకము, వారి పక్షాన ఉన్న పాతల సైన్యం కంటే మన పక్షాన పరలోక సైన్యం ఎక్కువ బయటకు వచ్చి గుడ్డివారు అవుదురుపోగా అయిపోదుగా అంటే గుడ్డోలు అయిపోయారు. వారు రాజు దగ్గర నడిపించి శోమరం పట్టణం నడిపించి వీరి కళ్ళు తెరవబడిగా అక్కడ తెరిచిపోయారు. పక్కన శిష్యుడు అడిగాడేమో, నా ఇళ్ళవాడా, అక్కడే వీళ్ళని గుడ్డోలను చేసావు, ఇక్కడికి వచ్చి కళ్ళు తెరిచావు. ఏంటంటే నోరు మూసుకో, నా ఇష్టం. ఎవరి కళ్ళు తెరవడం ఉద్దేశిస్తారో కళ్ళు తెరుస్తాను, ఎవరి కళ్ళు మూయటానికి ఇష్టపడతారో మోస్తాను, ఎవరికి వ్యాధి తొలగించాలనుకుంటే తొలగిస్తాను, ఒకటి వ్యాధి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాను, ఒక చంపాలని కూడా చంపుతాను, ఒకటి బతికించాలని కూడా బతికిస్తాను. ఎందుకు అట్లా చేస్తూ? నా ఇష్టం, నా ఇష్టం. మోషే దేవుడు చెప్పినట్లు చేశాడు, ఏలియా దేవుడు చెప్పినట్టు చేశాడు, సమూయేలు దేవుడు చెప్పినట్టు చేశాడు, దావీదు దేవుడు చెప్పినట్టు చేశాడు, యవన ప్రవక్త దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎలీషా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకొని అభిషేకం ఇచ్చాడు. మహాదశ.
ప్రభుత్వాన్ని కలిగి ఉండి నిర్వహించటానికి మహాదశ నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ఒక దైవజనుడిగా ఉండటానికి నీ ఇష్టం అన్న మహాదశ ఎలీషాకి ఇచ్చాడు. దేనికి స్తోత్రం. తక్కువ, ఆయా కాలాల్లో ఇది తక్కువగా ఉండేది. యేసు ప్రభువుకు రాబోయే కాలంలో రెండవ రాకడ మునుపు యెరూషలేములో ఉండి ప్రపంచమంతా పరిచర్యను అందించబోయే యూదా గోత్ర సింహ యొక్క సాక్షులైన హానోకు, ఏలియాలు, వారిపై దేవుడు పెట్టే అభిషేకం మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడు చెప్తే చేయడం కాదు, వాళ్ళ ఇష్టం. దేవుడు ఆకాశమందు, భూమి యందు, సముద్రమందు, మహాసముద్రం యందు తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తున్నాడు. తన వంటి అభిషేకం వీరిద్దరిపై పెట్టి పంపుతాడు. మీరేం చేస్తారు? దేవుడు తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తున్నాడు, మేము మా ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాం. దేవునిలాగా దేవుడు ఇష్టం వచ్చినట్టుగా నిర్వహణ చేసినట్టుగా జరిగిస్తున్నట్టుగా వీరికి ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి ఇష్టం అని అభిషేకాన్ని ఇస్తున్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. తన ఇష్టానికి కూడిన అభిషేకాన్ని వీరి ఇష్టంగా ఉన్నట్టుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది కుమారుడు, తండ్రితో సమానమైన కుమారుని యొక్క అనుభవం. యోహాను సువార్త 5:21 యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, తండ్రి ఏం చేయటం కుమారుడు చూచుడు అదే చేస్తాడు. తండ్రి దగ్గర విన్న సంగతిలో చెప్తాడు. అయినను తండ్రి ఏం చేస్తున్నాడు? తనకిష్టమైన వారిని బ్రతికిస్తాడు. కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించడం. తండ్రికి ఇష్టమైన వారు బ్రతికించను, కుమారుడు కూడా ఇష్టమైన వారు బ్రతికించడానికి అధికారం కలిగి ఉన్నారు. ఇష్టం, ఇష్టం. వచ్చే ప్రవక్తలే, వారు బోధకుల, స్వాతికుల, కాపరుల, అపోస్తల, ప్రవక్తల, సాక్షుల, ఇవన్నీ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వంటి వారు. దేవుడికి ఇష్టం వచ్చింది పరలోకంలో చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా ఆకాశమందు, భూమి యందు, సముద్రంలో యందు తనకిచ్చ వచ్చినట్లు సమస్త కార్యాలు జరిగించున్నట్టుగా ఎండ్ టైంలో యేసుప్రభు రెండవసారి వచ్చే వరకు ఇష్టం అన్న ఆత్మాభిషేకం, నీ ఇష్టం అన్న ఆత్మాభిషేకంతో ఏలియా, హానోకులు పంపబడతారు. ఆ కాలమందు దేవునికి స్తోత్రం కలగాక. ప్రవక్తలు యోవేలు ప్రవచించే ప్రకారం అంచె దినములో మనుషులందరూ ఆత్మను కుమ్మరిస్తాను. పెంతెకోస్తు దినం ప్రారంభమైంది. అది 28వ రెండవ అధ్యాయం యోవేలు కాదు, 29వ వచనంలో ఆ దినములలో అంచె దినాల్లో కుమారులు కుమార్తెలు పక్క పెట్టండి, వృద్ధులు కలగంట పక్క పెట్టండి, యవనుల దర్శనాలు చూడ పక్క పెట్టండి, కుమారుడు కుమార్తె రోజు పక్క పెట్టండి. నా దాసుల పైన ఆత్మను కుమ్మరిస్తాను. ఇదివరకే పరిశుద్ధాత్మతో అభిషేకించబడి సేవ చేయించిన స్త్రీలు, సేవ చేయించిన పురుషులపై నా ఆత్మను రెండవసారి కుమ్మరిస్తాను. ఇదేంటి తెలుసా? లైన్ ఎనాయింటింగ్, ల్యాంబ్ ఎనాయింటింగ్తో దెయ్యాలలో కొట్టా, స్వార్థపడిచ్చా, రోగులు బాగు చేసే, ఆత్మ సంపాదించే, బాగుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చే వరకు ఇద్దరు ప్రవక్తలపైన అభిషేకం నీ ఇష్టమనే యూదా గోత్ర సింహం యొక్క అభిషేకం ఈ దాసురాలపై కుమ్మరించగా వారు ప్రవచిస్తారు. ఆకాశములో సూచకలు జరుగునట్టుగా వారు ప్రవచిస్తారు. భూమి మీద సూచకలు అద్భుతాలు జరిగినట్లుగా వారు ప్రవచిస్తారు. నీళ్లు రక్తమగినట్లుగా రక్తం, అగ్ని, పొగ, ఆవిరి, ధూమస్తంభాలు ఇవి కలగడానికి వారు ప్రవచనాలే. బలిపీఠ బద్దలైపోయింది. నీళ్లు రక్తమగురుగాక అయిపోతాయి. భూమి నెల విడిచి సజీవులుగా దిగిపోదురుగాక నెల విడుస్తాయి. మీరు కిందరున్న అగాధులు వచ్చే పొగ పైకి, ధూమస్తంభాలు. దేవుడు చెప్తాడా? దేవుడు చెప్పడు. స్పీడ్గా జరిగిపోయే కాలం ఇది. దయ్యమ సమయం కొంచెమైనా స్పీడ్గా చేసుకొని పోతుంటాడు కనుక మనం కూడా స్పీడ్గా ఉండటానికి నేను చెప్పేదాకా వెయిట్ చేయి, 40 days ఫాస్టింగ్ చేయి, 21 days ఫాస్టింగ్ చేయి, కనిపెడుతుండే రాత్రంతా దేవుడు చెప్పడానికి దీని ఇవన్నీ లేదు. దేవునిలాగా నువ్వు ఉండటానికి దేవుడు ఇష్టం వచ్చేట్టుగా సమస్తాన్ని నిర్వహిస్తున్నట్టుగా దేవుని వలె నీకు ఇష్టం వచ్చేట్టుగా నిర్వహించట పరిశీలన నీకు ఇస్తాడు కనుక నీ ఇష్టమనే మహాదశ నీకు ఇస్తున్నాడు. ప్రభుత్వ పాలన విషయంలో మహాదశ, ఇష్టం వచ్చినట్టుగా పాలించటకు మహాదశ నెబుకద్నెజరుకి ఇచ్చినట్టుగా, ఒక దైవజనుడుగా ఉండటానికి నీ ఇష్టం అని అభిషేకంగా ఉంటా మహాదశ ఎలీషాకి ఇచ్చినట్లుగా, ఆ రానున్న ఇద్దరు ప్రవక్తలకు మీ ఇష్టం అని అభిషేకం వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్ళ రక్తంగా చేయటకు అధికారం కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా
నానా విధం తెగులతో భూనివాసులను బాధించుట, భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. వారికి ఇష్టం వచ్చినట్టు భూమిని బాధించవచ్చుట. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ విడిపించడానికి ఫరో సభకు వెళ్ళిపోయిన, దేవుని చేత పంపబడిన, అభిషేకించబడి వెళ్ళిన మోషే ఏం చేశాడు? ఐగుప్తు నైలు నది నీళ్లను రక్తంగా మార్చాడు. నీళ్లు కంపు కొట్టట్టుగా కప్పలను చంపాడు. తెగులతో వారి పంటల్ని పాడు చేశాడు. తెగులతో వారి పశువులను చంపాడు. తెగులతో నీళ్ళ రక్తంగా చేశాడు. తెగులతో వారి శరీరాలకు దద్దుర్లు పుట్టట్టుగా ఏం చేశాడు? ధూళిని తేన్లాగా మార్చాడు. తెగుళ్ళతో జ్యేష్ఠులను చంపాడు. తెగుళ్ళతో ఎర్ర సముద్రంలో ముంచాడు. ఐగుప్తు నేలను తెగులతో బాధించాడు మోషే. ఒక్క ఐగుప్తు. ఇప్పుడు ఇద్దరు ప్రవక్తలు, భూలోకం, లోకమంతా నానవి తెగులతో బాధించుటకు అధికారం. ఎప్పుడెప్పుడు? దేవుడు చెప్తేనా? వారికి ఇష్టమైనప్పుడల్లా. నానవి తెగులతో భూమిని బాధించుటకు మోషే ఐగుప్తు భూమిని బాధించినట్టుగా తెగులతో భూమిని, ఈ భూలోకాన్ని బాధించటానికి. ఎందుకు ఇట్లా దేవుడు చేస్తున్నాడు? ఇట్లాంటి అభిషేకం వాళ్ళిద్దరికి ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళిద్దరికే కాదు, స్త్రీలకు పురుషులకు ఇస్తాడు. యోవేలు ప్రవచనం అదే. పేతురు చెప్పాడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 18-19 వచనాల్లో, ఆ దినములలో నా దాసులు, నా సేవ చేస్తున్న నా సేవకులు, నా దాసురారు, నా సేవ చేస్తున్న సేవకురారుపై ఆత్మను కుమ్మరించగా వారు ప్రవచిస్తారు. నీళ్లు రక్తమైనట్టుగా ప్రవచిస్తారు. తెగులు కలిగినట్టుగా ప్రవచిస్తారు. భయోత్పాత సంఘటనలు ఆకాశం కలిగినట్టుగా ప్రవచిస్తారు. భూమి నెరల విడిచినట్లుగా ప్రవచిస్తారు. ఆకాశం మీద, భూమి మీద, సముద్రంలో యందు తమకిచ్చ వచ్చినట్టుగా బాధించడానికి ఇష్టం అనే అభిషేకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. భూమిని తెగుళ్ళతో బాధించడానికి వారికి ఇష్టమైనప్పుడల్లా నానావిధ తెగుళ్ళతో భూమిని బాధించడానికి అధికారం కలదు. దేనికి స్తోత్రం, దీని మైకులే కాక. యేసుప్రభు 2వ రాకడ ఇద్దరు ప్రవక్తలతో పాటు యోవేలు ప్రవచనంలో దాసులకు ఇటువంటి కృప దేవుడు ఇస్తాడు. ఈ మినిస్ట్రీ జరగకుండా యేసుప్రభు పరలోకి రాడు. యేసుప్రభు 2వసారి పరలోకి రావాలంటే నేను చెప్పేదంతా చివరి దిన స్త్రీ పురుషుల భేదం లేకుండా ఆ ఇద్దరు ప్రవక్తల పోలు దేవుని వల్ల దేవుడికి ఇష్టం వచ్చినట్టు, వీరిద్దరూ ఇష్టం వచ్చినట్లు, యోవేలు ప్రవచన స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు బిలిగ్రామ్ దేవుడు పరిశుద్ధ నింపాడు. ఆయన లేచి ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాడు సార్? ఈ మస్ట్ బి బోర్న్ అగైన్ అంటాడు. అంతే, ఎప్పుడు జీవితకాలం అంతా అంతే. ఓల్ రాబర్ట్స్ పరిశుద్ధ నింపాడు. ఆయన లేచి సీడ్ ఫెయిత్ అంటాడు. ఆయన మోర్సులు దేవుడు పరిశుద్ధ నింపాడు. ఆయన లేచి మై గాడ్ అని కూడా ప్రపంచం తిరిగాడు, వెళ్ళిపోయాడు పరలోకం. టీఎల్ హాస్పిటల్ పరిశుద్ధ నింపాడు. ఆయన లేచాడు. ఏం చేశాడు? క్రియేటివ్ మిరకిల్స్ చేసుకుంటూ పోయాడు. బెరియన్ పరిశుద్ధ నింపాడు. ఆయన లేచి టచ్ కూడా పోతున్నాడు. బాంకెని పరిశుద్ధ నింపాడు. ఆయన లేచి హల్లెలూయా అంటాడు. అంతే, మాంత్రికులు ఎక్కడ ఉండే వాళ్ళ దయ్యాలు వదిలిపెడిపోతాయి. దేనికి స్తోత్రం. డిఎద్ని గారిని వచ్చాడు, యేసు వచ్చి నింపేశాడు పరిశుద్ధత్వం, ప్రేమ, కనికరం అంటున్నాడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభు అబరావు రాజు పరిశుద్ధ నింపాడు. ఎట్లా నింపాడు? నీ ఇష్టం. యోవేలు ప్రవచన ప్రకారం దాసులను నీ ఇష్టం, ఏలిహానకులకు నీ ఇష్టం. నేను చెప్పినట్టుగా మోషే చేశాడు, నేను చెప్పినట్టుగా యెహోషువ చేశాడు, నేను చెప్పినట్టుగా దావీదు సమూయేలు చేశారు, నేను చెప్పినట్టుగా ప్రవక్తలు చేశారు, నేను చెప్పినట్టుగా ఏలీయాలు చేశాడు, నేను చెప్పినట్టుగా చేశారు. నా ఇష్ట ప్రకారం చేశారు. ఇప్పుడు అట్లా కాదు, నీ ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం. ఇది దేవుని పోలిక. యేసుప్రభు 2వ రాకడ మునుపు స్త్రీ పురుషులైన దైవజనులు, దైవశక్తురాలు, పరిశుద్ధ సంఘం దేవుని వలె ఉండాలి దేవుడు కోరుతున్నాడు. సాతానుడు దేవుని వలె ఉందాం అనుకున్నాడు. కాలా దేవుని వలె ఉన్న యేసుప్రభు మనలాగా తగ్గించుకున్నాడు. మనం దేవుని విషయాల్లో ఆయన కనుక్కోలాగా ఉంటే దేవుడు మనల్ని క్రీస్తునందు తనతో సమానంగా చూస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చినలా చేసినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నట్టుగా నీకు ఇష్టమట్లు చేయడానికి ఆత్మాభిషేకంతో కూడిన అధికారం మనకి ఇస్తాడు. పిల్లరా, ఎండ్ టైం అనాయింటింగ్ అంటే ఇది. ఎండ్ టైం అనాయింటింగ్ అంటే ఇది. వాక్యం వచ్చే స్త్రీ పురుషులారా, ఎవరొస్తున్నారా, నీ హృదయం ఈ సందేశంతో మండుచుందా లేదా? ఆత్మలో మంట పుట్టిందా లేదా? తీవ్రత పెరుగుతుందా లేదా? అభిషేక కావాలని ఆశ ఉందా లేదా?
కలిగినట్లయితే ఇప్పుడే ప్రార్థన చేయి. పరలోకం నా తండ్రి, మా తండ్రి, నా జీవితాన్ని కనికరించి ఏలిషాను కనికరించినట్టుగా, నా జీవితాన్ని కనికరించి రాబోయే ఏలి హానోకులు కనికరించినట్టుగా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఆకాశం మీద, భూమి మీద, సముద్రం మీద నీకు ఇచ్చవచ్చట్టుగా సమస్త కార్యాలు జరిగించు మా ప్రియ తండ్రి. నీ ఇష్టమైన అభిషేకాన్ని ఇద్దరు ప్రవక్తలకి ఇవ్వచ్చు మా ప్రియ తండ్రి. ఏవేలు ప్రవచనం అనుసరించి నాపై కూడా నీ ఇష్టమైన అభిషేకాన్ని కుంభరించునైనా. నా తలను అంటు క్రొత్త తైలముతో అని ప్రార్థన చేస్తే దేవుడు అభిషేకిస్తాడు. పిల్లారా, దేవుడు అభిషేకిస్తాడు. ఆత్మాభిషేకాన్ని బట్టి కలిగే అధికారం, ఎండ్ టైమ్ అనాయింటింగ్, అంత్యకాలపు అభిషేకంతో దేవుడు అభిషేకిస్తాడు. తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకం మా ప్రభువా నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా నీ కుమారుకు మాత్రం స్వీకరించి మా తండ్రికి స్తోత్రం. వాదింపబడే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాసి అనుదిన మేలు కొరకు పొందబోయే మహిమ కొరకు మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. తండ్రి దేవా, నీవే దేవుడు, నీ తప్ప వేరొక దేవుడు లేడు నాయన. నీ బిడ్డలము తండ్రి, నీ సేవకులము నాయన. కనికరపడి ఈ కాలానికి తగినట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించాడు. మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ భూమి మీద నేను మహిమపరచుటకు, దేవుని ప్రజలకు సహాయం చేయటకు, ఎండ్ టైమ్ అనాయింటింగ్ యేసుక్రీస్తు నామములో మాకు అనుగ్రహించు. ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డపై నీ హస్తము రానీయం. మేము చూడగా మా హృదయం ఉల్లసించినట్లుగా, మా ఎముకలు లేతగడలు బలినట్లుగా యెహోవా హస్త బలము, ఎలీషాలో కనపరచబడిన యెహోవా హస్త బలము నీ సేవకులు ఇలా కనపరచబడని చెప్పేసి యెషయా 66:14 వచనంలో వాగ్దానం చేసే ప్రకారం నీ ప్రజలపై నీ హస్తబలం ఏం టైంలో కనపరచబడినట్లుగా అత్యభిషేకం దయచేయి. నీ ఇష్టం వచ్చినట్టుగా సృష్టించేశావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తున్నావు. నీ ఇష్టమైన దానితో చివరి దినాల్లో అభిషేకించడం ఉద్దేశించావు. అట్టి మహాదశ కలిగినట్లుగా ఆ మహాభిషేకం నీ బిడ్డలపై కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం, నమ్మాలి